మెరుపు కలలు మెరుపు కలలు. ఎందుకంత కోపం? ఇప్పుడు నేను ఏమన్నానని? పెళ్లి పనుల్లో మీ బావతో బిజీగా ఉన్నావా అన్నాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయగలను? ముందు నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. అదేంటి అలా అంటున్నావు? కాబోయే ఆవిడతో అర్ధరాత్రి మాట్లాడాలని ఎవరికి మాత్రం ఉండొచ్చు చెప్పు? అందుకే చేశా. నాకు తలనొప్పిగా ఉంది, నేను రేపు మాట్లాడతాను. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఏంటి? నాతో షాపింగ్ చేయవు, కనీసం ఫోన్లో మాట్లాడవు, కనీసం పెళ్లిలో అయినా తాళి కట్టించుకుంటావా లేదా? చెప్పు డార్లింగ్. తాళి మాత్రం కట్టించుకుంటావులే. ఎందుకంటే నువ్వు తాళి కట్టించుకోకపోతే మీ అక్క మిస్ ఇండియా స్టేజ్ ఎక్కదు కదా. అవును, నాకొక అనుమానం. నువ్వింత బోరింగ్ కదా, నిన్ను మీ బావ ఇన్ని రోజులు ఎలా భరించాడు? మీ బావతో అయితే నువ్వు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తావుగా, మరి నాతో ఎందుకు ఇలా ఉంటావు? తను నీలాంటి సైకో కాదు కాబట్టి ఫస్ట్ ఫోన్ పెట్టేయ్. ఫోన్ పెట్టేయరా అడ్డగాడిదా. ఫోన్ పెట్టేస్తావా? అబ్బా, చా, హలో. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటూ ఎందుకు ఈ నరకం అనుభవిస్తున్నావు? ఏం జరిగిందో నాకొక్కసారి చెప్పి చూడు, తర్వాత నీకెలాంటి బాధ లేకుండా నేను చూసుకుంటాను. విమలా, నిన్నేనే, ఎక్కడున్నావే? ఏంటత్తయ్య గారు? పసుపు దంచడానికి మన వీధిలో ఉన్న ముత్తైదులకు చెప్పావా? ఎన్ని గంటలకు వస్తానన్నారు? అందరికీ చెప్పానత్తయ్య, వాళ్ళు టైంకి వస్తానన్నారు. మీరేం కంగారు పడకండి. ఎవరూ కంగారు పడి హడావుడి చేయకపోతే పనులు ఎలా జరుగుతాయే? వాసు లేచాడా? వాసు లేచాడు, ఏదో పనుందని 10 నిమిషాల్లో వస్తానని బయటికెళ్ళాడు. సరే, నేను వెళ్ళి నిత్యం త్వరగా రెడీ అవ్వమంటాను. నువ్వు వెళ్ళి నీ మేనకోడల్ని తొందరగా రెడీ చేయి, సరేనా? వెళ్ళు వెళ్ళు. మామ్, నేను బయటికి వెళ్తున్నాను మామ్. ఇక్కడుండి డ్రామా అంతా చూడలేను, అందుకే బయటికి వెళ్తున్నాను. అదేంటి, ఈరోజు నాతో పాటు ఉండి సంయుక్త పెళ్లి ఆపడానికి హెల్ప్ చేస్తావనుకున్నాను. మామ్, అది జరగదు మామ్. ఎందుకంటే సంయుక్త రాహుల్ని పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. దాన్ని మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా అవ్వదు.
నా మాట విని నువ్వు కూడా లైట్ తీసుకో. సరే నువ్వెళ్ళు. ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. సమయు సమయు రూమ్లో కూడా లేదు, బయట కూడా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అమ్మా సంయుక్త, ఎక్కడున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళింది సంయుక్త? ఏమైందమ్మా? సంయుక్త గదిలో లేదురా. పొద్దున్నుంచి నాకెక్కడా కనిపించలేదు. ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఉంటుంది చూడు. మనకున్న 4 రూములు వెతికానత్తయ్యా, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా కనిపించాలి కదా, ఎక్కడా కనిపించలేదు. ఒక్క నిమిషం అమ్మా, డాబాపై నుందేమో నేను చూసొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ పైన కూడా చూశాను, తను ఎక్కడా లేదు. సౌందర్య, అమ్మ సౌందర్య, సౌందర్య, సంయుక్త ఏమైనా కనిపించిందామా? కనిపిస్తే డబ్బులు అడగాలని నేనే చూస్తున్నాను. తన ఇంట్లో లేదా? లేదమ్మా, ఉదయం నుండి కనిపించడం లేదు. అది ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలీదు. పెళ్లి చేసుకుంటానని అందర్నీ నమ్మించి ఇప్పుడు పెళ్లి నుంచి తప్పించుకోవడానికి పారిపోయిందేమో. చూడండి. ఒకవేళ సౌందర్య అన్నట్టు సంయుక్త నిజంగానే వెళ్ళిపోయిందా? ఒరే వాసు, నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వేం భయపడకమ్మా, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. The number you are trying to call is currently not reachable. Huh? The number you are trying to call is currently not ఏమైందిరా? reachable. ఫోన్ కలవడం లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతుందిరా? ఆ సంయుక్త వలన నా మనవడి పెళ్లికి సమస్య వచ్చేలాగా ఉంది. ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా ఫోన్ కూడా ఆపుకొని వెళ్ళిందంటే ఏం ప్లాన్ చేస్తుంది? తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. రామ్ గారు పొద్దున్నే రమ్మని ఫోన్ చేశారు. ఏమై ఉంటుంది? నీకు బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదా? చీపో అని ఎన్నిసార్లు తరిమినా ఇంకా ఇంకా నా ఇంటి ముందుకు వస్తూనే ఉన్నావు. రాత్రంతా ఇక్కడే చచ్చావా?
పూజ మేడం పొద్దున్నే వచ్చిందేంటి? కన్న కూతురికి బాగోకపోతే ఏ కన్న తల్లైనా దూరంగా ఎలా ఉంటుంది? మనసు తట్టుకోలేక వచ్చుంటుంది. అందుకే నా రామ్ సార్ నన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు నేను కనిపించకూడదు. అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటో తెలిస్తే దాన్ని సాల్వ్ చేయడానికి నాకేదైనా దారి దొరుకుతుంది. రామ్, ఈ తల్లి మనసుని అర్థం చేసుకుని పాపని నాకొక్కసారి చూపించు రామ్. పాపకి బాలేదని తెలిసినప్పటి నుండి నా మనసులో లేదు. నేను తట్టుకోలేకపోతున్నాను రామ్. అసలు నువ్వు ఈ భూమి మీద లేవు, ఎప్పుడో చచ్చిపోయావని నా కూతురు దృష్టిలో నిన్ను చంపేశాను. అలాంటిది నిన్ను నా కూతురు దగ్గరికి పంపుతానని ఎలా అనుకున్నావు? అది జరగని పని. ముందు నువ్వు ఇక్కడ గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళు. రామ్, ప్లీజ్ రామ్, వెళ్ళు. మేడం, పరమేశ్వర చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. నా కూతురు పసిది కాబట్టి నువ్వు చెప్పే అబద్ధాల్ని నమ్మి నేను చనిపోయానని నమ్ముతుందేమో, కానీ నాకలా కాదు కదా. నేనింకా బ్రతికే ఉన్నాను కదా, నాకన్నీ తెలుస్తున్నాయి కదా. నేనెలా తట్టుకోగలను? రామ్, ప్లీజ్ రామ్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను దూరం నుంచి అయినా పాపనొక్కసారి చూసుకోనివ్వు. ప్లీజ్ రామ్. పొద్దు పొద్దునే నాకేంటి దరిద్రం? నిజంగా నేను కోరుకున్నట్టు నువ్వు చచ్చిపోయినా బాగుండు. నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నీతో నా జీవితం బాగుంటుంది అనుకుంటే నరకంగా మారింది. దాని నుంచి బయటపడదాం అనుకుంటే దెయ్యంలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాం. ఎందుకు రామ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వే కదా ప్రేమించాను అని నా వెంటపడి నన్ను పెళ్లి చేసుకున్నావు. పెళ్లికి ముందు అంతలా నచ్చిన నేను పెళ్ళయ్యాక పాప పుట్టాక నేను చచ్చిపోతే బాగుండు అని కోరుకునేంత పెద్ద తప్పు నేనేం చేశాను రామ్? నీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల నన్ను నా కూతుర్ని దూరం చేయాలని చూస్తూ నువ్వు తప్పు చేస్తున్నావు రామ్. ఏమన్నావు? నాది ఈగో ప్రాబ్లమా? నాకేమి ఈగో లేదు. నీ పొగర వల్లే, మొగుడి మాట ఎందుకు వినాలనే లెక్కలేనితనం వల్లనే ఇంత దూరం వచ్చింది. నాకు తెలుసు నీ మీద చూపించిన ప్రేమేదో ఒకరోజు నీ దృష్టిలో నన్ను చులకన చేస్తుందని నాకు ఆ రోజే తెలుసు. అది ఈరోజు జరిగింది. నేను నీ వెంటబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా మాట వినకుండా నీ ఇష్టానికి ప్రవర్తిస్తానంటే పౌరుషం ఉన్న ఏ మొగుడు మగాడు చూస్తూ ఊరుకోడు. నేను అదే అడుగుతున్నాను రామ్. అంత ఊరుకోనంత తప్పు నేనేం చేశాను?
ఏ రోజైతే నా మాట వినకుండా బిజినెస్లో నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ అందరి ముందు నన్ను పట్టించుకోవడం మానేశావో ఆ రోజే నా మనసు విరిగిపోయింది. కానీ నేను తీసుకున్న నిర్ణయాల వల్ల మన బిజినెస్లు 10 టైమ్స్ గ్రోత్ అయ్యాయి రామ్. కానీ అందరి దృష్టిలో నేను 90% ఎదవనయ్యాను. అయినా నీతో నాకు మాటలు అనవసరం. ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు అర్థమైన దాని ప్రకారం వీళ్ళు విడిపోయేంత గొడవలేం లేవు. వాళ్ళ మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలను ఈగోలకి తీసుకుని పసిపాపని ఇబ్బంది పెడుతున్నారు. లేదు రామ్, నా కూతుర్ని చూడకుండా నేనిక్కడి నుంచి కదలను. ఓహో, రాత్రి చెప్పింది నీకు అర్థమైనట్టు లేదు. నువ్వు గనక ఇలా వచ్చి గొడవ చేస్తూ ఉంటే రేపటి నుంచే మేము వేరే దేశానికి వెళ్ళిపోతాం. అప్పుడు కనీసం మేము ఎలా ఉన్నామో, అసలు బతికున్నావో లేదో కూడా తెలియకుండా పోతుంది. అంతవరకు తెచ్చుకోకు. నువ్వు అంతకు తెగిస్తే నా నిర్ణయం కూడా విను. ఇప్పటి వరకు ఎంతో మంది లీగల్ గా నా కూతుర్ని తెచ్చుకోమని చెప్పినా ఇది మన ఫ్యామిలీ, ఎప్పటికైనా ఒకరినొకరం అర్థం చేసుకుంటామన్న ఆశతో నేను ఎదురు చూస్తూ వస్తున్నాను. కానీ నా కూతుర్ని నాకు పర్మనెంట్ గా దూరం చేస్తాను అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. నేను ఏం చేసైనా, ఎంత దూరమైనా సరే వెళ్ళి నా పాపని నేను దక్కించుకుంటాను. నువ్వేం చేసుకుంటావో నాకు అనవసరం. నీకు చేతనైంది చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఏ నోము నోచిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. రాత్రి మందు కొట్టండి సార్ అని అన్నీ అరేంజ్ చేస్తే ఎందుకు భయపడుతున్నాడో తెలియకుండా భయపడిపోయి ఇప్పుడేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా అవ్వకుండానే మందు కొడుతున్నాడు. 2 రోజుల నుండి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడు? ఏంట్రా ఆలోచిస్తున్నా? రాత్రి మందు కొట్టలేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అవ్వకుండానే మందు కొడుతున్నాను అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదు సార్. నువ్వు ఉందన్నా లేదన్నా నాకు తెలుసురా నీ గురించి.
ఏమైంది? మార్నింగే మొదలు పెట్టారు. ఏమో తెలియదు మేడం. హే హాయ్ సౌందర్య, వచ్చావా? గుడ్ మార్నింగ్. ఏంటి సార్, ఇంత పొద్దున్నే మందు కొడితే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? పరిస్థితులు సౌందర్య, పరిస్థితులే నన్ను ఇలా చేసేలా చేస్తున్నాయి. నేను కావాలని చేయడం లేదు. ఏంటి సార్ ఆ పరిస్థితులు? నాకు చెప్పండి. మీకేమైనా సమస్యలుంటే నేను సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తాను సార్. అసలేమైందో చెప్పండి. సార్, అది ఏం జరిగిందంటే సౌందర్య, యాక్చువల్గా నీ చెల్లి సంయుక్త. సంయుక్త ఏంటి సార్? ఏమైంది? వాసు, నాకు భయంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా. ఆ సంయుక్త వలన మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎందుకు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తుందో ఏంటో. పెళ్లి 2 రోజులు ఉంది అనగా పారిపోయిన పిరికిదే. ఎందుకు మరి రాహుల్ని చేసుకుంటానని తెగ బిల్డప్ ఇవ్వడం? మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కానీ చేతులు మాత్రం ఇలా చండాలంగా ఉంటాయి. ఇంకా ఆపుతావా?